హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఏజ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దామా? సరే, సాల్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ అయితే ఏం చెప్తారంటే ఫాదర్ ఈజ్ 40 years old. అంటే ఇక్కడ మనం ప్రెసెంట్ కోసం మాట్లాడతాం. ప్రెసెంట్ లో ఫాదర్ ఏజ్ వచ్చేసరికి ఎంత? 40 years. అదే విధంగా సన్ ఏజ్ వచ్చేసరికి ఎంత? 10 years అని చెప్తున్నారు. మరి మనం ఏం ఫైండ్ చేయాలంటే ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద ఫాదర్స్ ఏజ్ బి వైస్ ద సన్స్ ఏజ్. అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత సన్ ఏజ్ తో పోల్చుకుంటే ఫాదర్ ఏజ్ అనేది ట్వైస్ ఉంటుంది అని అడుగుతున్నారు. సో మనకి ఎన్ని ఇయర్స్ అంటే ఏజ్ కాబట్టి మనకు తెలియదు కదా, సో దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఓకేనా? ఏజ్ కాబట్టి తెలియదు కదా, దాన్ని ఎక్స్ అనుకుంటాం. ప్రెసెంట్ యొక్క ఫాదర్ ఏజ్ ఎంత? 40. మనకి ఏం కావాలి? ఫ్యూచర్ ఏజ్ అనేది కావాలి. సో ఫ్యూచర్ ఏజ్ కావాలంటే మనం ఏం చేస్తాం? ఈ యొక్క ప్రెసెంట్ ఏజ్ కి ఈ ఏజ్ గ్యాప్ అనేది యాడ్ చేస్తాం. అంటే 40 ప్లస్ ఎక్స్. అదే విధంగా సన్ ఎంత? ప్రెసెంట్ ఏజ్ 10. ఫ్యూచర్ కావాలంటే దీనికి కూడా ఎక్స్ చేస్తాం. ఇక్కడ ఈక్వేషన్ అనేది చెప్తారు. ఏ ఈక్వేషన్ చెప్తారు? ఫాదర్స్ ఏజ్ అనేది సన్ ఏజ్ కి ట్వైస్ ఉంది. సో మనకి ఫాదర్ ఏజ్ తెలుసు, అదే విధంగా సన్ ఏజ్ తెలుసు ఫ్యూచర్ లో. సో ఫాదర్ ఏజ్ ఎంత ఫ్యూచర్ లో? 40 ప్లస్ ఎక్స్. సన్ ఏజ్ ఎంత? 10 ప్లస్ ఎక్స్. కానీ ఈ ఫాదర్ ఏజ్ అనేది దేనికి ఈక్వల్ అంట? సన్ కి ఎంతైతే ఏజ్ ఉందో దానికి ట్వైస్. అంటే మనం ఎలా రాసుకుంటాం? 2 ఇంటూ సన్ ఏజ్ అనేది రాస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 40 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ 10 అంటే 20 ప్లస్ 2x. సో మీరు ఈ ఈక్వేషన్ అంతా సాల్వ్ చేస్తే మనకి x ఈక్వల్ ఎంత వస్తుంది? 20 వస్తుంది. సో x అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాం? ఏజ్ గ్యాప్. సో ఎన్ని ఇయర్స్ తర్వాత అంటే ఎంత? 20 ఇయర్స్ తర్వాత ఫాదర్ ఏజ్ అనేది ఎలా ఉంటుందంట? సన్ ఏజ్ కి ట్వైస్ ఉంటుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 40 ప్లస్ x అంటే ఎంత? 40 ప్లస్ 20 అంటే 60. అదే 10 ప్లస్ 20 అంటే 30. సో ఇది కదా 30 కి ట్వైస్ చేస్తే 60 వస్తుంది. ఓకే కదా? సో అర్థమైంది కదా ఎలా చేస్తాము? ప్రీవియస్ మోడ్ అనేది అర్థమైంది కదా? సో దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏదని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.